హాయ్ అండి. ఈ కేరామ్ సక్సెస్ మీట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సినిమా కేరామ్ అనే సినిమా అందరూ నవ్వుకోవటం కోసమే తీసిన సినిమా అండి. ఇందులో కథలో లాజిక్లు ఎతకడానికి తీసిన సినిమా కాదు. ఈ సినిమా ఉదయం నేను నిద్రలేసేటప్పటికి నా సినిమా రేటింగ్లు అన్నీ ఉన్నాయి. చూసుకున్నా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, చాలా బాధపడ్డా. వాళ్ళు ఇచ్చిన రేటింగ్లు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. నా సినిమాకి 2 రేటింగ్ ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, 0 ఇవ్వచ్చు, -5 కూడా ఇవ్వండి. ఐఎమ్ వెల్కమింగ్. మీ ఒపీనియన్ నేను వెల్కమ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది, ఒక పార్షియాలిటీ చూపిస్తున్నారు. దానికి మాత్రం నేను చాలా చాలా బాధపడుతున్నాను. ఇవాళ నేను అది అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రాబ్లంని, నా పెయిన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఒక సినిమాకి నూన్ షో ట్విట్టర్ రివ్యూ మొదలు పెడుతున్నారండి. 1 గంటలో ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు. వాళ్ళకి ఇష్టం ఉంటే దాన్ని కంటిన్యూ చేసి ఇంకొక గంట బాగానే సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు. కొన్ని సినిమాలకి ఏం చేస్తున్నారు, ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు, సెకండ్ హాఫ్ రివ్యూకి ఒక 3 గంటలు డిలే ఇస్తున్నారు. ఇంకొన్ని సినిమాలకి ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు, సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు, ఫైనల్ డిజిట్ అంకె ఇవ్వటానికి మధ్యాహ్నానికి ఇస్తున్నారు. ఈ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు అంటే, చిన్న ప్రొడ్యూసర్ని ఇతను ఏం చేసినా పడతాడని చూపిస్తున్నారా నాకు తెలియట్లేదు. ఇది నా ఒక్కటి ప్రాబ్లం కాదండి, ఇది అన్ని సినిమాలకు ఉన్న ప్రాబ్లం. మీరు బాహుబలికైనా ఒకటే చూపించాలి, కే ర్యాంప్కైనా ఒకటే చూపించాలి. ఈ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు నాకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు. సినిమా ఇక్కడ జనాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారు 2.0 అన్నారు, మంచి డైలాగులు ఉన్నాయి, కలెక్షన్లు షోకి పెరుగుతున్నాయి. ఇప్పుడు నా సినిమా గురించి నేను కలెక్షన్లు చెప్పుకుంటే నేను డప్పు కొట్టుకుంటున్నట్టు ఉంటుంది, అది నాకు ఇష్టం లేదు. మీకు వైజాగ్ కలెక్షన్లు తెలియాలంటే మూవీస్ ఫర్ యూ ట్విట్టర్లోకి వెళ్ళి ఫాలో అయితే మార్నింగ్ షో మా సినిమా కలెక్షన్లు ఏమున్నాయి, మ్యాట్ని ఏమున్నాయి అనేది తెలుస్తుంది. అలాగే దేవిప్రియ ఉంటారు, ఆయన ఈస్ట్ గోదావరి కలెక్షన్లు ఉంటాయి. అలాగే కూచిపూడి వెంకట్ కృష్ణా జిల్లా ఉంటాయి. అవన్నీ మీరు ఫాలో అవ్వండి, చూడండి ఈ కలెక్షన్లు ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ సినిమాకి ఏ కలెక్షన్లు ఉన్నాయి. షోకి మార్నింగ్ షో ఏమున్నాయి, మ్యాట్ని ఏమున్నాయి, ఇప్పుడు ఫస్ట్ షోలు ఏమున్నాయి. మ్యాట్ని శ్రీరాములు ఫుల్లు, హైటెక్ ఫుల్లు, హైదరాబాద్ సిటీలో విశ్వనాథ్ ఫుల్లు, ఆల్రెడీ నెక్స్ట్ 2 షోలు 3 షోలు కూడా ఫుల్ అవుతున్నాయి. జనానికి ఈ సినిమా నచ్చింది, జనం ముందుకు తీసుకెళ్ళాలి. నాకు ఈ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి, ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి. ఈ దివాళీ కే ర్యాంప్ దివాళీ ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ అండి అందరు ఇక్కడికి వచ్చినందుకు. జనాలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన చాలామంది కూడా ఫిలిం చాలా అదిరిపోయిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా ఒక సినిమా తీసినప్పుడు పొద్దున్న లేయంగానే సార్ చెప్పినప్పుడు ఆ రివ్యూస్ చూసుకున్నప్పుడు ఏం అర్థం కాలేదు ఒక సెకండ్. ఈవెన్ శ్రీరాములు 8:15 షోకి వెళ్ళే వరకు కూడా అది ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఏదైతే ఓట్స్ వాడారో రివ్యూస్లో అది కాదు కదా మన సినిమా, ఎంటర్టైన్మెంట్ కోసం తీసాం, ప్రాపర్ ఫెస్టివల్ని ఏం చేసి తీసాం. అండ్ ఒక హీరో హీరోయిన్ క్యారెక్టరేషన్ని ఒక ఇచ్చేసి ఒక పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు ఒక చిన్న మెసేజ్తో తీసాం. ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఫుల్ ఇదైపోయానండి. ఎప్పుడైతే శ్రీరాముల్లో షో స్టార్ట్ అయిందో అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఎవ్రీ సీన్కి కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్ అవ్వగానే ఒక 50% కాన్ఫిడెన్స్ పెరిగింది. సెకండ్ హాఫ్ థియేటర్లో ఏదైతే ఒక వైబ్, ఒక యుఫోరియా లాగా పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ కొడుతున్నారు. అండ్ ఏదైతే ఫాదర్ ఎమోషన్ ఉందో ఆ ఫాదర్ ఎమోషన్ వచ్చేసరికి చాలామంది పిన్ డ్రాప్ సైలెన్స్గా ఫోన్లు పక్కన పెట్టి సినిమా చూడడం చాలా రేర్ అండి. ఆ ఫాదర్ ఎమోషన్ వచ్చే టైంకి ఎవ్వరి చేతుల్లో ఫోన్లు లేవు. అండ్ నాకు తెలీదు ఇక్కడ ఏం జరుగుతుందో సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఈ రివ్యూస్ అవన్నీ నాకు తెలియదు. బట్ ఒక సినిమా రివ్యూస్ని కాకుండా ఒక ఆడియన్స్ టాక్ మీద వెళ్తే ఏంటో అది కే ర్యాంప్ అని నేను నమ్ముతున్నానండి. వచ్చిన రివ్యూస్కి ఇప్పుడు ఫుల్స్ అవుతున్న షోస్కి అస్సలు సంబంధం లేదు. చూసిన వాళ్ళందరూ వచ్చిన రివ్యూస్కి మేము చూసిన తర్వాత సినిమాలో ఉన్న రిజల్ట్కి అసలు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరిగిందని అడుగుతున్నారు. నాకు కూడా తెలియదు. ఇలాంటి ఒక డెబ్యూ డైరెక్టర్గా అడిగేది ఏంటంటే మేము మీడియా సపోర్టే. సో మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. I just want to thank everyone. Watched the first time myself the film this morning with the audience in the theater. I myself loved it, and I'm getting a lot of love, lot of
tags, messages on Instagram, everywhere, on Twitter. And I'm just very grateful that people are giving me so much love. People are giving our film so much love. And cannot be more grateful. Thank you.